అందశ్రీ గారి ఆకస్మిక అకాల మరణం చాలా బాధాకరం. ఆయన సామాన్యుడిని, సమాజాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని సమాజం పక్షాన తన కవిత్వాన్ని పదునుగా సద్వినియోగం చేసినటువంటి గొప్ప కవి. ఆయన భావోద్వేగి, భాషోద్వేగి, బాధోద్వేగి, అన్ని రకాల ఉద్వేగాన్ని తన కలవులో గొప్ప గేయకుడు, గొప్ప గాయకుడు. వారితో తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమ కాలంలో అనేక రోజులు అనేక పర్యాయాలు కలిసి పనిచేయడం జరిగింది. చాలా నిరాడంబరుడు. జీవితం మొత్తం సమాజాన్ని అర్థం చేసుకొని సమాజ పోకడ పైన పేదవాడి పక్షాన, సమాజం పక్షాన పోరాడినటువంటి ఒక యోధుడిని మనం కోల్పోవడం జరిగింది. ఆ యోధుడు మన మధ్య లేకున్నా ఆయన అవలంబించినటువంటి సిద్ధాంతాలు, విధానాలన్నీ కొనసాగించడమే ఆ మహానుభావుని పట్ల మనకున్నటువంటి గౌరవానికి ప్రతీక.